హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐఆర్ఈడిఏ గురించి చాలామంది అడుగుతున్నారు. మనం ఐఆర్ఈడిఏ ఆల్మోస్ట్ మనకి 125, 130 లెవెల్స్ ఉన్నప్పుడే మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. మనకి లెవెల్స్ కూడా సేమ్ అవే లెవెల్స్ పెట్టుకున్నాం. ఈరోజు మనకి సెకండ్ టార్గెట్ కూడా రీచ్ అయిందనమాట. సో చాలామంది అడుగుతున్నారు, ప్రజెంట్ స్టాక్ చాలా పాజిటివ్గా ఉంది కదా. సో ఈరోజు కూడా ఆల్మోస్ట్ స్టాక్ మోర్ దాన్ 10% ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో స్టాక్లో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. 175 సో రెసిస్టెన్స్ గైస్. ఒకవేళ దీనిపైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి, లేదా 150 నుంచి 160 రీజన్స్ దాకా వెయిట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. సో చాలామంది ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇది రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిందనమాట. సో అక్కడి నుంచే ఫెయిల్ అయింది కూడా. సో అందువల్ల ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి. లేదు పడుతుంటే కనుక మళ్ళీ 150 నుంచి 160 రీజన్స్కి వెయిట్ చేయండి గైస్. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే మళ్ళీ కూడా మనం 200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన లాంగ్ టర్మ్ అప్పుడు వీడియోస్లో కూడా చాలా టైమ్స్ డిస్కస్ చేసాం. షార్ప్ ఫాల్ అయింది, మంచి లెవెల్స్ దగ్గర ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ అయితే 125, 100 ఈ 2 లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకున్నాం కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం అనమాట. ఐఆర్ఐడిఏ ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ వ్యూలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తుంటే బెటర్ ఇంకా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ షార్ట్ టర్మ్ వ్యూ అయినా సరే స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోండి. 130, 140 లెవెల్స్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక సో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోండి. ఒకవేళ 175 పైన సస్టైన్ అయితే 200 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామంది ఐఆర్ఎఫ్సి గురించి అడుగుతున్నారు. ఐఆర్ఎఫ్సి చాలా డేస్ బట్టి 150 రీజన్ టెస్ట్ చేస్తుంది. అంటిల్ ఈ రీజన్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయ్యేదాకా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ కాదనమాట. సో ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తుంది. ఈరోజు కొంత పాజిటివిటీ కనిపించింది, బట్ 150 లెవెల్స్ అరౌండ్గా టెస్ట్ చేసి సో క్లోజింగ్ 148కి అరౌండ్గా క్లోజింగ్ ఇచ్చిందనమాట. ఈ లెవెల్ పైన 1 డే సస్టైన్ అయితే మాత్రమే ఐఆర్ఎఫ్సిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామంది సుజలాన్ గురించి అడుగుతున్నారు. సుజలాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రీసెంట్గా ఏదైతే కొంత టార్గెట్ పాజిటివ్ టార్గెట్ ఇచ్చిన తర్వాత స్టాక్లో చాలా మంచి ర్యాలీ కనిపించింది. మనం మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం 36, 37 రీజన్స్ చాలా మంచి రీజన్స్. సో అక్యూములేట్ చేసుకోవడానికి అని కూడా చెప్పుకున్నాం అనమాట. ప్రెసెంట్ 40 లెవెల్ బ్రేకే కొంత పైకి వెళ్ళినట్టు వెళ్ళి కొంత లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత కింద పడుతుందన్నమాట. ఒకవేళ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటే కనుక వెయిట్ ఫర్ 40 రీజన్. ఈ రీజన్ దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు తీసుకోండి గైస్. 40 నుంచి 41 రీజన్ దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి సుజలాన్. సో 36 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సుజలాన్ గురించి అనమాట. అలాగే చాలామంది ఐఆర్బి గురించి కూడా అడుగుతున్నారు అనమాట. ఈరోజు మేము ఐఆర్ఈడిఏ అలాగే ఐఆర్బిలో మంచి ఈక్విటీలో మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం అనమాట. 5%. సో ఆల్మోస్ట్ ఐఆర్ఈడిఏలో 8% ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఐఆర్బి కూడా మేము ఆల్మోస్ట్ 65 ఈ రీజన్ బ్రేక్ అయిన తర్వాత ఇచ్చాను అనమాట. సో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 68 లెవెల్స్ దాకా కూడా అప్రాక్స్గా వెళ్ళింది అనమాట. 4% అరౌండ్గా ఐఆర్బిలో కూడా తీసుకున్నాం. సో ఐఆర్బిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. నియర్ బై రెసిస్టెన్స్ అయితే ఖచ్చితంగా 70 ఉంది. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక హోల్డ్ చేయండి. 70 లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు. ఈ రీజన్ బ్రేక్ అయితే ఫర్దర్గా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. ఇంకో 10 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ సో మండే రోజు అబ్జర్వ్ చేయండి. 65 పైన సస్టైన్ అయితే యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 5 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు. 70, 75, 80 రీజన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి ఐఆర్బి గురించి అనమాట. అలాగే చాలామంది డీమార్ట్ గురించి అడుగుతున్నారు. డీమార్ట్ కూడా మంచి బ్రేక్అవుట్ అయింది 4000 లెవెల్స్ దగ్గరని మనం లాంగ్ టర్మ్ వీడియోలో కూడా చెప్పుకున్నాం అనమాట. సో అక్కడి నుంచి షార్ప్ ర్యాలీ కనిపించింది. సో ఇంకా ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. 4500 మనం టార్గెట్ కూడా ఇచ్చుకున్నాం. సో మీరు కనుక సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే లాస్ట్ వీక్ వీడియోలో కూడా మనం డిస్కస్ అనేది చేసాం అనమాట. 4300, 4500 టార్గెట్స్ ఇచ్చుకున్నాం. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 4800 లెవెల్స్ దాకా కూడా వెళ్ళొచ్చని చెప్పుకున్నాం అనమాట. సో చాలా సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత మంచి ర్యాలీ అనేది కనిపించింది. ఆల్మోస్ట్ 3 to 4 మంత్స్ తర్వాత మనకి మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో మనకి ప్రీవియస్ హై లెవెల్స్ మనం చూస్తే కనుక సో 4800 అలాగే 5500 లెవెల్స్ దగ్గర ఉంది. ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయితే 4800, 5000, 5800 మనకు టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. ఇంకా ఫర్దర్గా పాజిటివ్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి డీమార్ట్ గురించి. అలాగే బంధన్ బ్యాంక్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. 180 సపోర్ట్ అని మల్టిపుల్ టైమ్స్ మనం చెప్పుకున్నాం. చాలామంది బంధన్ బ్యాంక్ గురించి అడిగినప్పుడు కూడా 180 అలాగే 150 రీజన్స్, ఈ 2 రీజన్స్ సపోర్ట్ రీజన్స్. ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ వ్యూ కానీ లేదా 1 ఇయర్ వ్యూ ఉంటే షార్ట్
ఏదైతే మిడ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకొని చెప్పుకున్న 180 లెవెల్స్ దగ్గరే కొంత ఫాలే అక్కడ సపోర్ట్ తీసుకొని ర్యాలీ ఇచ్చింది. ఈరోజు 200 బ్రేక్ అవ్వడానికి ట్రై చేసింది, బట్ ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 200 బ్రేక్ అయితే ఫర్దర్గా మనం 240 నుంచి 250 రీజన్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో షార్ప్ ర్యాలీ 1 మంత్లో వెళ్ళిపోదన్నమాట. సో ఇది స్లో మూవింగ్ స్టాక్, చాలా టైం పడుతుంది. సో వెళ్ళేసరికి 1 ఇయర్ వ్యూ అలా ఉంటే కనుక మనం 240 నుంచి 250 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి బంధన్ బ్యాంక్ గురించి అనమాట. అలాగే జియో ఫైనాన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు, నేను 330 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను, హోల్డ్ చేయొచ్చు అని. మంచి బ్రేక్అవుట్ ఈరోజు మనకి వచ్చిందనమాట. సో 350 బ్రేక్ అయిన తర్వాత చాలా టైం సస్టైన్ అయింది. సో సస్టైన్ ఈరోజు కొంత ర్యాలీ కనిపించింది అనమాట. ప్రీవియస్ 375 రీజన్ దగ్గర క్లోజింగ్ అనేది అరౌండ్గా ఇచ్చిందనమాట. ఇది బ్రేక్ అయితే మనం 400, ఈవెన్ ఇంకా లాంగ్ రన్లో మనకి 450 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఈ రీజన్ బ్రేక్ అవ్వాలి. 375 బ్రేక్ అయితే కనుక 400, 450 రీజన్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ప్రెజెంట్ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ అయిందనమాట. సో ఇంకా ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ అనమాట. అలాగే చాలామంది కేపీఐ గ్రీన్ గురించి అడుగుతున్నారు గైస్. కేపీఐ గ్రీన్ ప్రెజెంట్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో కొంత ఫాల్ అవుతున్నట్టే కనిపిస్తుంది అనమాట. సో ఏదైతే కొంత అప్పర్ సర్క్యూట్స్ వెళ్ళి కొంత ఫాల్ అయింది. సో చాలామంది ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు అనమాట. సో ఈవెన్ లాంగ్ టర్మ్ వ్యూ అయినా సరే ప్రెజెంట్ కొంత ఫాల్ అవుతుంది. 1500 నుంచి 1550 రీజన్స్ మధ్యలో కొంత రివర్సల్ వస్తే కనుక అక్కడ అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి కేపీఐ గ్రీన్ గురించి అనమాట. అలాగే ఎస్జీవిన్, సో ఏదైతే మనం చెప్పుకున్నాం 120 నుంచి 130 రీజన్లోనే చాలా టైం సస్టైన్ అయిందని చెప్పుకున్నాం. సో అది బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ కూడా కొంత సైడ్ వేస్ వెళ్తుంది అనమాట. ఆల్మోస్ట్ 137 లెవెల్స్ దాకా వెళ్ళింది. ఒకవేళ ఈరోజు కూడా మనకి షార్ప్ ర్యాలీ కనిపించింది. సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో చాలామంది నేను 118 లెవెల్స్ దగ్గర హోల్డ్ చేస్తున్నా, 121 దగ్గర హోల్డ్ చేస్తున్నా, హోల్డ్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఒకవేళ హోల్డ్ చేస్తుంటే 130 బిలో స్టాప్ లాస్, 128 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయండి. ఒకవేళ మండే ఫర్దర్గా ర్యాలీ ఇస్తే కనుక మనకి 140 బ్రేక్ అయితే అప్ టు 150 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఎస్జేవిఎన్ గురించి. అలాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గురించి చాలామంది అడుగుతుందన్నమాట. మంచి బ్రేక్అవుట్ వచ్చింది, షార్ప్ ర్యాలీ కనిపిస్తుంది అనమాట. ఈరోజు 600 టెస్ట్ చేసింది, ఎస్టర్డే కూడా టెస్ట్ చేసింది. ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనకి 650 రీజన్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే చాలామంది ఎన్సీసీ గురించి కూడా అడుగుతున్నారు. ఈరోజు ఆల్మోస్ట్ 7% అలా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఈరోజు బ్రేక్అవుట్ కూడా కనిపించిందనమాట. 263 నుంచి 265 రీజన్ ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఆ రీజన్ మనకి బ్రేక్అవుట్ కనిపించింది. ఒకవేళ సస్టైన్ అయితే ఫర్దర్గా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో 280, 300 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. బట్ ఈరోజే బ్రేక్అవుట్ అయింది కాబట్టి మండే రోజు అబ్జర్వ్ చేసి యాడ్ చేసుకోండి. ఒకవేళ పాజిటివ్ ఉండి 270 పైన సస్టైన్ అయితే కనుక మనం 280, 300, ఈవెన్ 330 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఎన్సీసీ గురించి గైస్. ఈవెన్ మాట స్టాక్స్ ఏవైతే చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది. సో మీకు కనుక ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి గైస్. అలాగే మీరు మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఈరోజు మేము అరౌండ్గా 12% దాకా కూడా ఈక్విటీలో రిటర్న్స్ అనేవి తీసుకున్నాం అనమాట. ఈవెన్ స్టాక్ ఆప్షన్స్లో కూడా సో టాటా కెమికల్స్లో మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం, గోగ్రేజ్ ప్రాపర్టీస్లో కూడా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే దాంట్లో అడగవచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.